రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా ఉండదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తామన్నారు. మేం గేట్లు తెరిస్తే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పారు. సీఎంను లిల్లీపుట్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు. బిడ్డ జైలుకు పోవడంతో మైండ్ దొబ్బి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కూడా ఉండదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ పునాదులు లేకుండా చేస్తామన్నారు. మేం గేట్లు తెరిస్తే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. సీఎంను లిల్లీపుట్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ధి రాలేదన్నారు. బిడ్డ జైలుకు పోవడంతో మైండ్ దొబ్బి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పైన తీవ్ర స్థాయిలో కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు నల్గొండలో మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి జైలుకు వెళ్లడం తోటి ఆయన మైండ్ బ్లాక్ అయ్యి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని చెప్పి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. మేం తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 30 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా వెనకాడం, అలాగే మేము తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కాక తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీలో 3 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉంటారని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి జైలుకు వెళ్లిన క్రమంలోనే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ కవిత ఈ స్కామ్ కు సంబంధించి జైల్లోనే ఉంటారు. బతుకమ్మ పండుగ కూడా జైల్లోనే ఆడుకోవాలనే విధంగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి లిల్లీపుట్ అనే వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఈ హామీలు కోడ్ నిబంధనల వల్ల అమలు చేయలేకపోతున్నాం. ఎన్నికలు ముగియగానే ఖచ్చితంగా కోడ్ అనంతరం ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, బోనస్ రైతులకు ధాన్యానికి సంబంధించి బోనస్ కావచ్చు, ఇతర హామీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు గెలిచినా కూడా రాజకీయంగా కూడా ఏ దానికైనా సిద్ధమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆయన సవాళ్లు విసిరడం జరిగింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపుగా 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. జానయ్య, అంటే మనం చూసుకున్నట్టయితే ఆ కేసీఆర్ గానీ లేకుంటే బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తా ఉంది. అంటే మేము అధికారంలో లేకుండా చేస్తామని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిన్న మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మరో 1 year లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా కూడా ఏదైతే మంత్రులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మధ్య విభేదాల నేపథ్యంలోనే
ఈ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్టీలో ఉన్న వాళ్ళే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఈ కాంగ్రెస్ పార్టీలోనే వర్గ విభేదాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులే కూడగొట్టే విధంగా చేస్తారనే ప్రచారం సాగడంతో ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వారిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వీళ్లకు మాట్లాడేందుకు కూడా అవకాశం దొరుకుతున్న పరిస్థితి. ఒకానొక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తనపై కుట్రలు చేస్తున్నారు, తనను సీఎం పదవి నుంచి తీసేసి అంటే దించేలా కూడా కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన వ్యాఖ్యానించడం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్లకు ఈ వ్యాఖ్యలతోటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారని అనుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా నిన్న మాజీ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడిన విధానంతో 1 year లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే విషయానికి సంబంధించి ఆయన కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి టచ్ లో ఉన్నారా, ఒకవేళ రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకు సహకరించకుండా వాళ్ళు బయటకు వచ్చే విషయంలో మాజీ సీఎం కేసీఆర్ తోటి టచ్ లో ఉన్నారా అనేది కూడా మరోవైపు ఒక ప్రచారం సాగుతుంది. దీనికి తోడు వచ్చే కొద్ది రోజులు అంటే పార్లమెంటు ఎన్నికలు ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్తాడని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కూడా ఇలాంటి విమర్శలతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, సీఎం కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంతమేర గందరగోళం పరిస్థితి ఏర్పడడంతో ఈ రాజకీయ దుమారానికి తెరదీసినట్టుగా అవుతుంది. థ్యాంక్ యూ జానయ్య. అనుకోండి కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్య లేదు. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చింది. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 10 ఏళ్లలో ప్రతి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. దీన్ని నువ్వు ఏం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలి ఎత్తుతుంది. నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డని ఇవాళ కడకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాట ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసినా, దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసినా, నా బిడ్డ కొడుకు 1 లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతావు. బిడ్డ నువ్వు అనుకుంటా కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ పెద్ద కొట్లాట నడుస్తున్నారు. ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కడో ఉంటే కోమాలకు పోతున్నది. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గారిని నొప్పించి తెలంగాణ ఇచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రిని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినాం. అలా మన జిల్లాకి చెందిన దరిద్రుడు 3,000 ఓట్లతో గెలిచినాం. వాట శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణ ప్రాజెక్ట్ రోజు ఆడంగా 2 నిమిషాల ప్రాజెక్టు చెప్పడం పోయిందా? సరే, ఆయనంతా గుర్తు చేసుకుని కూర్చోలేదు. ఇక్కడ 10 ఏళ్ళ పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడైనా పోయి చూసి వచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాం. ఇవాళ మేము అందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24,000-25,000 రూపాయలకి ఇవాళ సన్నోట్లు పండించినాం.
నేను మిర్యాలు కూడా 15 రోజులు పోకముందు 20 ఎక్కువ తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24, 25 తక్కువ పడ్డది సార్ వచ్చిపోయినాం కానీ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడినా ఎందుకు ఇసుక అమ్ముకోవడం, శాపాలను 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేని జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవని చూస్తున్నాం. ఈ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు, అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడం. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయలేదు. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడి అప్పుడప్పుడు తీసుకొస్తే జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటాను, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చేయాలి బేరీ అని మొత్తం దూసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమైపోయింది కేసీఆర్ గారికి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీట్ వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క సీటు. ఎన్ని డబ్బులు కుమరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్య లేదు. బీజేపీ కూడా ఆయన పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు, 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. 10 ఏళ్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ. అందరికీ మంచి జరగాలని ఈ మంచి రోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి అతను తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నది కాబట్టి 3 నెలల్లో ఆ పార్టీని ముందబెట్టాలి ప్లాన్ గా నా ప్లాన్ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు పోతాను. కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఇలా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఈ మంచి రోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి అతను తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నది కాబట్టి 3 నెలల్లో ఆ పార్టీని ముందబెట్టాలి ప్లాన్ గా నా ప్లాన్ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు పోతాను. కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఇలా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఈ మంచి రోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి అతను తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నది కాబట్టి